హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక సింపుల్ బ్యూటీ టిప్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. చాలామందికి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఫేస్ పైన ట్యాన్ ఉంటుంది, ఇంకా ఫేస్ పైన వచ్చేసి చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ అవి అలాంటివి అయితే ఉంటూ ఉంటాయండి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ చిట్కా అనేది ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ ఫేస్ కూడా చాలా నీట్గా గ్లోగా అయితే కనిపిస్తుంది. ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టిప్కి కావాల్సిన వస్తువులు వచ్చేసి ఏం లేదండి, జస్ట్ మన ఇంట్లో మనం పసుపు యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, కిచెన్ పసుపు. ఆ పసుపును ఒక 1/2 టీ స్పూన్ అనేది వేసుకోవాలి. అండ్ ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడర్ అంటే అందరి ఇళ్ళలో అవైలబుల్గా ఉంటుంది. ఇవి రెండు కలిపి పెనం పైన వేసుకొని స్టవ్ వెలిగించుకొని బాగా బ్రౌన్ కలర్ లేకపోతే నల్లగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. అంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి. అంటే ఇలాగా బ్లాక్ కలర్ అయితే రావాలండి. బ్లాక్ కలర్ వచ్చేంత వరకు బాగా ఈ పసుపుని రోస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పసుపుని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది మనకు ఫేస్ పైన ఉండే ట్యాన్ను క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి. డైరెక్ట్గా ఫేస్కి పసుపు యూజ్ చేస్తే కొంతమందికి సెట్ అవ్వదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి ట్యాన్ క్లియర్ చేసుకోవడానికి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న పసుపుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ హనీని, కొంచెం పచ్చిపాలు ఉంటాయి కదండి, పచ్చిపాలను వేసుకోవాలి. పచ్చిపాలు లేదు అనుకోండి, కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలను కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. చూడండి, జస్ట్ మన ఇంట్లో ఉండేవే కదండి మనం ప్యాక్లో యూజ్ చేసుకుంది. చాలామంది ఇళ్ళలో కాఫీ పౌడర్ అయితే ఉంటుంది, హనీ కూడా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర హనీ లేదు అనుకోండి, హనీ స్కిప్ చేసేసుకోండి. దాని బదులు వచ్చేసి కొబ్బరి నూనెలో, లేకపోతే విటమిన్ ఈ ఆయిలో, లేకపోతే బాదం ఆయిలో, ఈ విధంగా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. హనీ వేసామనుకోండి, ఇంకా ఫేస్ అనేది నీట్గా గ్లోగా అయితే కనిపిస్తుంది. ఫేస్ పైన ట్యాన్ కూడా క్లియర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది. వీటన్నిటిని కలుపుకొని బాగా ఫేస్ మొత్తం వచ్చేసి ఐస్ చుట్టూరు వదిలేసి కొంచెం రిమైనింగ్ ఫేస్ మొత్తం వచ్చేసి ఈ ప్యాక్ను అప్లై చేసుకోవాలండి. ఇది వీక్లో వచ్చేసి ట్వైస్ అంటే 2 టైమ్స్ యూజ్ చేస్తే ఈ ప్యాక్ అనేది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ఏ స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇంకా మీ దగ్గర బాదం ఆయిల్ అయినా, ఆలివ్ ఆయిల్ అయినా, ఏదైనా ఆయిల్స్ ఉన్నాయనుకోండి, ఒక 2-3 డ్రాప్స్ వేసుకున్నా పర్లేదండి. చాలామందికి ఏంటంటే నెక్ దగ్గర బ్లాక్నెస్ అయితే ఉంటుంది. నెక్ దగ్గర కూడా బాగా అప్లై చేసుకోండి, ఈజీగా మనకు బ్లాక్నెస్ అనేది తగ్గిపోతుంది. చూడండి, ఫేస్ మొత్తం వచ్చేసి అప్లై చేసుకున్నాను, నేను నెక్ దగ్గర కూడా అప్లై చేసుకున్నానండి. ఒక 15 నిమిషాలు కొంచెం డ్రై అయిపోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత డ్రై అయిపోయింది. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ని చూడండి, లైవ్లోనే మీకు ఫేస్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఫేస్ అనేది చాలా నీట్గా అయితే ఉందండి, చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఫేస్ పైన ట్యాన్ కూడా ఉంటుంది. ఒక్క విషయం అయితే చెప్తానండి, ఏంటంటే నాకు ఫేస్ పైన ఎటువంటి ట్యాన్ అయితే లేదు. అంటే నేను ఇంట్లో నుంచి ఎక్కువగా బయటికి వెళ్ళను కాబట్టి నాకు ట్యాన్ అనేది రాదండి. ఏంటంటే చాలామందికి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామందికి ఫేస్ పైన ట్యాన్ అనేది వస్తుంది. వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకుంటారని ఈ ప్యాక్ అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేశాను. చాలా రిజల్ట్ అయితే ఉంటుందండి, చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మా ఇంట్లో మా పిల్లలకు కూడా యూజ్ చేశాను, చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫేస్ అనేది చాలా నీట్గా గ్లోగా అయితే కనిపిస్తుందండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు కదా. జస్ట్ మన కిచెన్లో ఉండే వస్తువుల్ని యూజ్ చేసుకొని మంచిగా ఫేస్ ప్యాక్ను వీక్లో ట్వైస్ వేసుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వకండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఏదైనా కుకింగ్ వీడియోస్ అయినా, బ్యూటీ టిప్స్ అయినా మన ఛానల్లో పోస్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన నా వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.